కొంతమందిని సువార్త చెప్పేవారుగా, కొంతమందిని పరిచారకులుగా, కొంతమందిని సేవకులుగా దేవుడు ఇలాగ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈయన పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై అనేక మందిని దేవుని వైపుకు తిప్పేవాడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా అనేక మందిని మనం ఏం చేయాలి? దేవుని వైపు తిప్పగలగాలి. కిందకి చదువుమా. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయుల నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహా ఆనందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. హల్లెలూయా. అతను పుట్టినందున అనేకులు ఏం చేస్తారంట? సంతోషిస్తారంట. ఎప్పుడు సంతోషిస్తారు చూడండి. ఇప్పుడు మనము ఎప్పుడు మన పిల్లలు పుట్టడం వల్ల వాళ్ళు ఒక ప్రయోజకులు అయినప్పుడు మనం ఏం చేస్తాము? సంతోషిస్తాము. ఎందుకనంటే అదే వాళ్ళు ప్రయోజకులు కాకుండా ఈ లోకంలో పడిపోయి వేరే మార్గంలో ఉన్నప్పుడు అప్పుడు తల్లిదండ్రులు ఏమవుతారు? బాధపడుతూ ఉంటారు. అయితే అనేకులు ఏమవుతారంట? సంతోషపడతారని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అనేకులను దేవుని వైపు తిప్పుతాడంట, అనేకులను దేవుని మార్గంలోకి నడిపిస్తాడంట. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం కానీ మన పిల్లల్ని గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలి, గొప్ప గొప్ప హోదాల్లో ఉండాలనుకుంటూ ఉంటాం కానీ నువ్వు అనేకులను దేవుని వైపు తిప్పుటికే నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనము ఇక్కడ మనకు అనేకులను సంతోష పెట్టే విధంగా ఉండాలి. అయితే లోకంలో ఉన్న వారిని ఏదో సంతోష పెట్టాలని గొప్ప గొప్ప కార్యములు చేసి దాన ధర్మాలు చేసేది కాదు, కానీ నీవు చేసే ఏదైనా, అది పరిచర్య కావచ్చు, అది ఏదైనా నువ్వు చేసే సహాయం కావచ్చు, అది దేవుని దృష్టికి, దేవునికి అది మహిమకరంగా జరిగించాలి. హల్లెలూయా. అది దేవునికి అది ఘనతగా ఉండాలి. నీకు ఘనతగా నువ్వు ఎంచుకోకూడదు. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు ఏంటంటే అనేకులు సంతోషించెదరు. హల్లెలూయా. అప్పుడు జకర్యాకి ఈ దూత చెప్పిన తర్వాత ఒక డౌట్ వచ్చింది. అయ్యా, నాకు వయసు అయిపోయింది, మా ఆవిడికి వయసు అయిపోయింది కదా, ఇప్పుడు మేము ముసలి వాళ్ళము, నా భార్య బహుకాలము గడిచిందని ఆ దూతతో చెప్పగా, దూత నేను దేవుని సముఖమునందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలియజేయుటకును పంపబడితిని. హల్లెలూయా. ఏ వర్తమానం అంటే ఇది? సువర్తమానమును నీకు తెలియజేయుటకు నేను పంపబడినాను. నేను ఎక్కడుంటాను? దేవుని ఎదుట